నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ నందు గల శ్రీ గురురాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మైదానంలో 23వ పాఠశాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డాక్టర్ రవికృష్ణ, పి మౌలాలిరెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి 23వ వార్షికోత్సవ వార్షిక సంచికను ఆవిష్కరించారు. ఎస్ఎస్సి 2023-24 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికంతో పాటు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. గురురాజ పాఠశాలలో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో స్థిరపడిన 5 మంది పూర్వ విద్యార్థులను అతిథులు ఘనంగా సత్కరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేర్చేలా బోధన సాగిస్తున్న గురురాజ పాఠశాల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో శిక్షణ అందిస్తూ వారిలోని నైపుణ్యానికి మెరుగులు దిద్దుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఉన్నతిని దృష్టిలో పెట్టుకుని మారుతున్న అంశాలను పరిగణలోనికి తీసుకుని బోధన సాగిస్తున్నారని తెలిపారు. ప్రతి విద్యార్థి అపురూపమే అనే భావనతో మారే కాలానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా విధానాలతో ఒలింపియాడ్, ఐఐటి వంటి అంశాల యందు విఘ్నులుగా ఎస్ఎస్సి నందు రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన పాఠశాలగా గుర్తింపు తెచ్చుకోవడమే మా నూతన విద్యా విధానాలకు తార్కాణమని డాక్టర్ దస్తగిరి రెడ్డి తెలిపారు. తన తండ్రి పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి బాటలో నడుస్తూనే మంచి విద్యావేత్తగా ఎదిగి ఉత్తమ డైరెక్టర్ గా జాతీయ స్థాయి అవార్డును అందుకున్న పెద్దిరెడ్డి శేక్షవల్లి రెడ్డిని గుర్తు చేశారు. వేడుకల్లో విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు, మోనో యాక్షన్ ఆటల పాటలతో ఉల్లాసభరితంగా వేడుకలు ముగిశాయి. విద్యాసంస్థ డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, శేక్షవల్లి రెడ్డి అతిథులకు పూలమాలలతో జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఇంక్లూడింగ్ నేను, మీరందరూ కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చాం. మరి కాబట్టి ఏం చేయాలి? మనం బాగా చక్కగా చదువుకోవాలి, డిసిప్లిన్ ముఖ్యం కలిగి ఉండాలి. ఇప్పుడు ఎందుకు ఏర్పాటు చేశారు ఈ సభ? ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు. అంటే అవుట్ గోయింగ్ చిల్డ్రన్కు మిమ్మల్ని స్వాగతిస్తూ మీరు బాగా చక్కగా ఎగ్జామ్ రాయాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, మంచి భవిత మీకు కలిగి ఉండాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ తో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మనం కండక్ట్ చేస్తా ఉన్నాం. గత బ్యాచ్ లో ఏమైంది? గత బ్యాచ్ లో 594 మార్క్స్ తీసుకున్నారు 600 కు. ఎంతమందికి వచ్చాయి? 594, 593, 592, 591 ఏదో వచ్చాయి మార్క్స్, సంతోషం. మరి ఇప్పుడు ఈ బ్యాచెస్ లో మీరు వెళ్ళబోతున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్నారు. డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్ గా పేషెన్స్ అనేది వస్తుంది. ఆ పేషెన్స్ ఎప్పుడైతే వస్తుందో ఇట్ లీడ్స్ టు ది ఇంటెలిజెన్స్. ప్రతి వ్యక్తికి ఇంటెలిజెన్స్ అనేది ఉంది. కాకపోతే ఇంటెలిజెన్స్ ని సక్రమంగా ఉపయోగించుకోవాలంటే వీ మస్ట్ హ్యావ్ పేషెన్స్. కాబట్టి దయచేసి చిల్డ్రన్ చక్కగా వినండి. ఈ ఆర్గనైజేషన్ పెట్టి ఇప్పటికీ 23 సంవత్సరాలు అయింది. గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ పెట్టి 37 సంవత్సరాలు అయింది. 1989లో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నేను. తర్వాత 2012లో మా పెద్దబ్బాయి మౌలాలిరెడ్డి రావడంతో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ యొక్క రూపురేఖలే మారిపోయినాయి. అప్పటి వరకు నేను కేవలం క్లరికల్ ఉద్యోగాలకే కోచింగ్ ఇచ్చేవాడిని. ఆయన వచ్చిన తర్వాత ఆఫీసర్స్ కు ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. కొన్ని వేల మంది ఆఫీసర్స్ గా చేయడంలో ఆయన ఎంతగానో కృషి చేశాడు. 15 ఎకరాల విస్తీర్ణంలో మీకు తెలుసు అక్కడ స్కూల్ కడతా ఉన్నాం. జూన్ 2026లో దాన్ని ప్రారంభింపజేయడం జరుగుతుంది. చక్కటి ఎడ్యుకేషన్, రాయలసీమలోనే చక్కటి ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటు మంచి అట్మాస్ఫియర్, గుడ్ కంటెంట్, కండక్ట్ పిల్లలకి ఇవ్వాలనే ఉద్దేశంతో, తపనతో ఈ యొక్క స్కూల్ స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సత్యకుమార్ గారు ఇక్కడికి వచ్చేందుకు చాలా సంతోషము. బ్రదర్ రామకృష్ణారెడ్డి గారు వచ్చేందుకు, రవికృష్ణ గారు వచ్చినందుకు, అట్లాగే శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినందుకు, అట్లాగే ఇంత స్కూల్ డెవలప్ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా టీచర్స్ కావచ్చు, కోఆర్డినేటర్స్ కావచ్చు, వార్డన్లు కావచ్చు, మనకు అన్నం వండి పెడుతున్నటువంటి కుక్కులు కావచ్చు, మనకు సర్వీస్ ఇస్తున్నటువంటి ఆయాలు కావచ్చు. ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్, దీస్ ఫెలోస్ ఆర్ యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు గివ్ ద హానర్. You must have the reverence towards them. I think all my children are going to be with this advocation. Thank you one and all for giving this evening opportunity to deliver these small words. Thank you. కానీ ఇవాళ అక్కడ కూర్చొని వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ మధ్యగంట తగ్గిపోయింది. నాకు ప్రశాంతంగా అనిపించింది. ఆ చిన్నారులకి అందరికీ ఆశీస్సులు. When I was entering into the premise,
I was just wondering where I was going to, because I found everywhere students on the roads, on the corners, on the tea stalls, even on the buildings. It was a ocean of students. I really was wondering. I asked my friend, ఎక్కడికి వెళ్తున్నాం హరీష్ అని. అంటే ఇది ఇట్లే ఉంటుందన్నా ఇక్కడ ఒక సామ్రాజ్యం నిర్మించారు అని. నేను దస్తగిరి రెడ్డి గారు he just did not build an institution, he built an empire. మొఘల్ సామ్రాజ్యం నిర్మించాడు. కృష్ణదేవరాయలు గారు రాయల సామ్రాజ్యం నిర్మిస్తే ఈ నంద్యాల పట్టణంలో ఒక విద్యా సామ్రాజ్యాన్ని దస్తగిరి రెడ్డి గారు నిర్మించారు.